రాజంపేట మండలంలో ఇప్పుడే నేను అన్ని తాండాలు నడివి తాండా, ఎల్లారెడ్డి తాండా, ఎల్లారం తాండా అవన్నీ తిరిగి వస్తున్నాను. చాలా భయంకరంగా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడే మంత్రి గారికి కూడా సబ్మిటెడ్ ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను నేను. అక్కడ ఇమ్మీడియట్ రెస్టరేషన్ పవర్ ఉంది. మా ఎస్సీ శ్రవణ్ కుమార్ గారితో కూడా నేను పొద్దున మాట్లాడడం జరిగింది. వారు కూడా స్పీడప్ ప్రాసెస్లో చేస్తూ ఉన్నారు. బట్ రైట్ నౌ ఇప్పుడు ఎస్పెషల్లీ ఎస్సీ గారు రాజంపేట సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఎందుకంటే సిన్స్ యెస్టర్డే దిస్ నో వాటర్, నో పవర్. కొద్దిగా మీరు స్పెషల్ ఫుడ్ తీసుకొని, మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, కలెక్టర్ గారు కూడా, ఈ 6-7 తాండాస్లో ఇప్పటికి ఫుడ్ లేదు. ఇప్పుడే మేము బ్రెడ్ బనానాస్ ఇచ్చేసి వస్తున్నాను. చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది. అక్కడ కొద్దిగా పవర్ రిస్టరేషన్ చేస్తే రికవర్ అవుతుంది. ప్లస్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ది ఆఫీసర్స్. బికాస్ కానీ ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ మాత్రం చాలా డివాస్టేషన్ గురి అయింది. బేసికలీ మాది బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ. ఆన్ ద టాప్ ఆఫ్ దస్ ఇది జరిగింది, మెయిన్ డిస్కనెక్షన్ అయిపోయింది రోడ్స్. ఇప్పుడు నేను బీయింగ్ ఎమ్మెల్యేని ఐ కెనాట్ గో టు ఎల్లారెడ్డి, క్యాంప్ ఆఫీస్ పోలేకపోతున్నాను. నాకు మెదక్ నుంచి వచ్చే నాగిరెడ్డిపేట రోడ్డు అక్కడక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి పోదామంటే అక్కడ ఆర్ఎండ్బి రోడ్ డిస్కనెక్ట్ అయిపోయింది. గాంధార్ నుంచి పోయే పరిస్థితి లేదు. ఈరోజు హెవీ రైన్స్ ఉన్నాయి గాంధార్లో. సో టోటల్ 8 మండల్స్ got disconnected. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఆఫీసర్స్, ఆర్ఎండ్బి కానీ, పిఆర్ కానీ, డిఫరెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే మీకు నా దగ్గర డిఫరెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి. మాకు లింగంపేటలో 134, ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పినట్టు మైనర్ ఇరిగేషన్ ప్లేస్ మేజర్ రూల్ రైట్ నౌ, ఎస్పెషల్లీ రూరల్లో ఉంది. మేజర్ ఇరిగేషన్ అయితే ఉంది. ఇప్పుడు మా పోచారం ప్రాజెక్ట్ అయితే మా సిఈ గారు వర్క్ చేస్తున్నారు, ఆర్డీఓ గారు సుమారు 4000 ట్రాక్టర్స్ మట్టి వేస్తున్నాం అక్కడ. తర్వాత లింగంపేటలో నంబర్ ఆఫ్ ట్యాంక్స్ బ్లీచ్డ్ 134, బండ్ స్లిప్స్ అయినాయి. తర్వాత లాట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ తాడవాయి మండలంలో సుమారు 6142 క్రాప్ డ్యామేజ్ అయింది. 4454 ఫార్మర్స్ గాట్ ఇంపాక్టెడ్. నాయుడుపేట మండలంలో 5000 acres క్రాప్ గాట్ డ్యామేజ్. నాయుడుపేట విలేజెస్ కూడా బ్రిడ్జెస్ పోయినాయి. గోపాల్పేట బ్రిడ్జెస్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయింది. కమింగ్ టు రామారెడ్డిలో క్లస్టర్స్లో పోసాన్పేట క్లస్టర్, రామారెడ్డి క్లస్టర్స్, కన్నాపూర్ క్లస్టర్స్ సుమారు 920 acres డ్యామేజ్ అయిపోయింది. బ్రిడ్జెస్ అయితే రామారెడ్డి, గిద్ద, మోషంపూర్, రామపేట్, గర్గుల్ కంప్లీట్లీ కొలాప్స్డ్. పవర్ అయితే రాజంపేటలో కంప్లీట్లీ డివాస్టేషన్ ఉంది. లింగంపేటలో సురాయపల్లి ఆ ఏరియాలో ఎస్సీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎల్లారెడ్డి టౌన్లో కూడా 2 days నుంచి పవర్ లేదు. ఈరోజు మార్నింగ్ రికవర్ అయిపోయింది, పవర్ రికవర్ అయింది. సో గాంధార్, కమింగ్ టు గాంధార్ మండలంలో గుజ్జల్ తాండా, లొంక తాండాలో మొత్తం టోటల్ సోమవారం జీపీ మొత్తం టోటల్ వాటర్ ఫ్లడ్డింగ్ అయిపోయింది. సో ఇట్లా చాలా చాలా నష్టం జరిగింది. ఎస్పెషలీ బార్డ్ ఆఫ్ ఫార్మర్స్. దానికంటే ఎక్కువ ఇప్పుడు మేజర్ మై కన్సర్న్ ఈజ్ దట్ స్కూల్స్ ఉన్నాయి. మా డిఓ గారు ఇక్కడే ఉన్నారు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ డిఓ గారు, ఎందుకంటే చాలా స్కూల్స్ ఐఎమ్ కన్సర్న్ నౌ బికాజ్ ఈ వెట్లో లాస్ట్ 24 hours ఇట్ బీన్ రైనింగ్ అండ్ ఐఎమ్ యాజ్ పర్ ద ప్రొజెక్షన్, ద రెయిన్ ప్రొజెక్షన్ అనేది 24 hours 48 hours రెయిన్ ప్రొజెక్షన్ ఉంది. అన్ని వెట్, అన్ని స్కూల్ బిల్డింగ్స్ అన్ని వెట్ అయిపోయి కనుక ఎనీ టైం కొద్ది డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా, మేడం అంగన్వాడీ మేడం ఇక్కడ ఉన్నారు, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి నెక్స్ట్ 48 hours. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్పెషల్లీ దిస్ రూరల్ ఏరియా కనుక నా విలేజెస్లో. సో ప్లీజ్ ఎందుకంటే లాట్ ఆఫ్ శానిటేషన్ ఇష్యూ జరుగుతుందని ఇక్కడ పొద్దున చూస్తున్న దండాల్లో అన్ని మోరీలు, డ్రైనేజ్ అంతా క్లబ్ అయిపోయినాయి. కనుక ఆ ఇష్యూస్ వచ్చే, హెల్త్ ఇష్యూ వచ్చే ప్రాబ్లం ఉన్నది. కనుక మీరు కొద్దిగా అది హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పిహెచ్సి సెంటర్స్ని ఒకసారి అలర్ట్ చేసి పెట్టండి. తర్వాత మేజర్గా చెప్పేది ఏంటంటే ఈ బ్రిడ్జెస్ కనెక్టివిటీని ఫాస్ట్గా స్పీడప్ చేస్తే కానీ మండల్ టు మండల్ కనెక్టివిటీ లేదు ఇప్పుడు. అది మేజర్ రోల్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ దట్ సిచ్యువేషన్. ఎందుకంటే చాలా ప్లేస్లో డిస్కనెక్షన్ టోటల్ కొలాప్స్ అయిపోయింది. సో అది 2 మేజర్ ఏంటంటే పవర్ డిపార్ట్మెంట్.
ఇక మైనర్ ఇరిగేషన్ అయితే మీకు ట్యాంక్స్ అయితే మరి రికవర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రాజంపేటలో కొండాపూర్ విలేజ్ మొత్తం పోయే పరిస్థితి ఉంటే వాళ్ళు పక్కన తీసినారు. మిషన్ భగీరథ టీం చాలా వాటర్ లేదు, వాటర్ వస్తలేదు. ఎందుకంటే 2-3 మండల్స్ నేను మాట్లాడినాను, వాటర్ రావట్లేదు కనుక. సో ఐ వాంట్ కోఆర్డినేట్ ఆల్ ఆఫ్ దెమ్. నేనైతే 24 hours ఫీల్డ్ అవైలబుల్ ఉన్నాను. సిన్స్ మార్నింగ్ ఎస్టర్డే మార్నింగ్ 6 AM నుంచి కూడా రాత్రి 2 వరకు కూడా కంటిన్యూస్ గా మినిస్టర్ గారితో సిఈ గారితో మాట్లాడుతూ ఉన్నాను కనుక ఎనీ టైమ్ ఐఎమ్ అవైలబుల్. సో ఎస్పెషల్లీ ఆల్ ద ఆఫీసర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్, my constituency has been affected very high. Unfortunately, we are a backward constituency, we are rural constituency. On top of this, this real impact is మరి మంత్రి సీతక్క గారు ఆల్రెడీ పెద్ద మనసుతో చెప్పారు. మరి మా ఎంపీ గారు మరి సీతక్క గారు మరి తప్పకుండా కలెక్టర్ గారు రిపోర్ట్ ఇస్తే సీఎంఓ గారి దగ్గర వెళ్ళి స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ కాన్స్టిట్యున్సీకి వస్తాయి. ఎందుకంటే మాకు చాలా తాండాస్ ఉన్నాయి, సుమారు 48,000 ST పాపులేషన్ ఉంది, వెరీ పూర్ పీపుల్. సో ఆల్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? ఎవరు ఇక్కడ చాలా కీ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా జస్ట్ ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఉంది. పాజిటివ్ యాటిట్యూడ్తో ఈ రెస్టోరేషన్ వర్క్స్ టేకప్ చేయాలి. సో ఫస్ట్ SCR&D ER&D ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది జస్ట్ బ్రీఫ్గా చెప్పాలి. దాని తర్వాత మిషన్ భగీరథ PR జస్ట్ బ్రీఫ్గా ఇరిగేషన్